నా పేరు లలిత. లలితమైన సందేశమునకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు పిప్పలాదుడి గురించి తెలుసుకుందాం. పిప్పలాదుడు దధీచి మహర్షి కుమారుడు. దధీచి గొప్ప శివభక్తుడు. అతడు శివుణ్ణి మెప్పించి నీ అంతటి పుత్రుడు కావాలని అడుగుతాడు. శివుడు అలాగే కలుగుతాడని వరం ఇస్తాడు. తర్వాత ఇంద్రుడు వృత్తాసురుని చంపటానికి ఆయుధం గురించి మదనపడుతుంటే విష్ణుమూర్తి దధీచి వెన్నెముక అడగమని చెప్పగా ఇంద్రుడు దధీచి వెన్నెముక అడగగానే వెంటనే బ్రహ్మరంధ్రం కూడా తన ప్రాణం వదిలేస్తాడు. ఇంద్రుడు వెన్నెముకతో వజ్రాయుధము విశ్వకర్మతో చేయించుకుని వృత్తాసురుని వధిస్తాడు. అయితే దధీచి ప్రాణం తీసుకునేప్పుడు ఆయన భార్య గభస్తిని నిండు గర్భిణి. దధీచి దేహానికి చితిపేర్చి దహనం చేస్తూ ఉంటే తట్టుకోలేక పక్కనే ఉన్న ఒక కోసు రాయి తీసుకుని గర్భాన్ని చీల్చుకొని గర్భంలో ఉన్న శిశువుని అక్కడే ఉన్న రావి చెట్టు కింద పడుకోబెట్టి పిప్పల వృక్షమా, నా బిడ్డ ఆలనా పాలన నువ్వే చూసుకోమని చెప్పి భర్త చితిలో దూకేస్తుంది. రావి చెట్టు తన నీడలో ఉన్న బాలుణ్ణి చంద్రుణ్ణి అడిగి అమృతం తీసుకుని పెంచి పెద్ద చేస్తూ ఉంటుంది. ఆ బాలుడు అలాగే ఆ చెట్టుపైన ఉన్న పక్షులతో, చెట్టు నీడని చేరే జంతువులతో కలిసి పెరుగుతున్నాడు. 7-8 ఏళ్ళు వచ్చాక నారద మహర్షి వచ్చి నువ్వు మహా గొప్ప దాత అయిన దధీచి కుమారుడివని చెప్తాడు. మా నాన్న అలా అర్ధాంతరంగా చనిపోవటానికి, నేను అనాథనవటానికి కారణం చెప్పమంటాడు. అప్పుడు నారదుడు శని యొక్క ప్రభావం వల్ల ఇది జరిగిందని చెప్పాడు. అయితే నేను ఆ శనిని శిక్షించాలి, దానికి నేను ఏం చెయ్యాలని అడగ్గా బ్రహ్మ గురించి తపస్సు చేసి కోరిక తీర్చుకోమన్నాడు. పిప్పలాదుడు బ్రహ్మ గురించి తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమవగానే పిప్పలాదుడు నేను దేన్నైనా దహించాలని అనుకుంటే అది దహించగల శక్తి ఇవ్వమంటాడు. దానికి బ్రహ్మ నేను అశక్తుణ్ణి, నువ్వు పరమశివుని గురించి తపస్సు చేయమంటాడు. పిప్పలాదుడు బ్రహ్మ చెప్పిన విధంగా శివుని గురించి తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి దేన్నైనా దహించే వరం ఇమ్మంటాడు. శివుడు వరం ఇచ్చి అంతర్ధానం అవుతాడు. వెంటనే పిప్పలాదుడు శనిని తన ముందుకు రప్పించి శనిని దహనం అవ్వాలని అంటాడు. శని కాలిపోవడం ప్రారంభించాడు. శని బాధ తట్టుకోలేక అయ్యో కాలిపోతున్నాను, నన్ను రక్షించండి, కాపాడండి అని దేవతలని, త్రిమూర్తులను, తన తండ్రి అయిన సూర్యభగవానుని వేడుకున్నాడు. అప్పుడు అందరూ పిప్పలాదుడి దగ్గరికి వచ్చి శనిని క్షమించమని అడిగారు. అయినా పిప్పలాదుడు వినలేదు. చివరకు శివుడు వచ్చి పిప్పలాద, నీవు నా భక్తుడైన దధీచికి నా వరం వల్ల జన్మించావు. నీ తల్లి తండ్రి నిస్వార్థులు. నీ తండ్రి చేసిన త్యాగానికి నువ్వు చేసే ప్రతీకారం వల్ల అర్థం లేకుండా పోతుంది కాబట్టి శాంతం వహించు అనగానే నేను 2 షరతులు పెడతాను, దానికి ఒప్పుకుంటే శనిని క్షమిస్తాను అంటాడు. అవి ఏవో చెప్పమనగానే 1 బిడ్డ పుట్టి 5 ఏళ్ళు వచ్చే వరకు శని ప్రభావం ఉండకూడదు. 2 ఎవరైతే భక్తి శ్రద్ధలతో నన్ను పెంచి పోషించిన రావి చెట్టుకు నీరు పోసి ప్రదక్షిణలు చేసి పూజిస్తారో వారిని కూడా శని తన దశలలో బాధించకూడదు. అంటే ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, జాతకంలో శని స్థానం బాగా లేకపోయినా బాధించకూడదని అడగ్గా శని మిగతా దేవతలు అలాగే అని ఒప్పుకున్నారు. తర్వాత పిప్పలాదుడు అగ్నిని ఉపసంహరించాడు. అందరూ శనికి ఉపచారాలు చేసి ఎవరి స్థానాలకి వాళ్ళు వెళ్ళారు. పిప్పలాదుడు తల్లిదండ్రుల యొక్క త్యాగాన్ని గుర్తించి ఆ గొప్పతనం తెలుసుకొని తను కూడా శాంతి మార్గాన్ని ఎంచుకొని మంచి జ్ఞానం పొంది ప్రశ్నోపనిషత్తు అనే ఉపనిషత్తును రచించాడు. ఇదండి పిప్పలాదుడి కథ. ఇంకో విషయంతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.